కామారెడ్డి సిద్దిపేటలో యూరియా బస్తాలు పక్కదారి పట్టిన ఘటనలపై మంత్రి తుమ్మల సీరియస్ అయ్యారు. కొత్తగా తెచ్చిన యూరియా యాప్ వల్లే సిద్దిపేటలో 6000 బస్తాల అక్రమాలు బయటపడ్డాయని, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదన్న తుమ్మల రియాక్షన్ పై ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో రైతుల యూరియాను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీలో యాప్ ద్వారా బుక్ చేసుకున్న 103 యూరియా బస్తాలు మాయమవడంపై ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సొసైటీ ఇన్ఛార్జ్ కు షోకాస్ నోటీసులు జారీ చేయగా ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన యూరియా యాప్ వల్లే అక్రమాలు వెలుగు చూస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ యాప్ ద్వారానే సిద్దిపేటలో ఏకంగా 6000 యూరియా బస్తాలు మాయమైన ఉదంతాన్ని కనిపెట్టామని, బాధ్యులైన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయించామని మంత్రి చెప్పారు. అంతేకాదు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ శాఖ అధికారిని సైతం సస్పెండ్ చేశామన్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసమే యూరియా యాప్ ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అన్నదాతల పొట్టకొట్టి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.